సినిమాలు తీసే వర్మ ఇప్పుడు పోలీసులకే సినిమా చూపిస్తున్నారు. స్వామి అంతా సక్కంగా జరగాల. చిక్కను దొరకను అంటూ వాడు అరుంధతి సినిమాలో పశుపతి లాంటి వాడు సార్. ఆడవాళ్ళు కనిపిస్తే పశువులా బిహేవ్ చేస్తారు. అవును సార్. సాఫ్ట్వేర్ గర్ల్స్ నుంచి సేల్స్ గర్ల్స్ హైడ్ అండ్ సీక్ ఆడుతున్న వర్మ కోసం ఓ రేంజ్ లో వేట నడుస్తోంది. 18 మంది పిల్లలు 150 మంది పిల్లలు సార్. 3 రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు, అయినా ఫలితం లేదు. రామ్ గోపాల్ వర్మ జాడ దొరకట్లేదు. దొరికాడా? లేదు సార్. వెనక్కి Extremely sorry to disappoint. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద. బట్టలు ప్యాక్ అయినట్టున్నాయి. బటంతి గాలాడుద్ది. కొంచెం ఏడుస్తున్నాను అని ఏం యాక్టింగ్ చేసినావు రా క్వశ్చన్ అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. నువ్వేదో పెద్ద పీకుడు గడివి అనుకున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు బాగా ఇష్టమైంది రొమాన్స్ అండి. కరెంటు పోలికి చీర కట్టినా చాలు, కంట్రోల్ చేసుకోలేవు. see I just want to explain the whole concept. ఓవరాక్షన్ చేయకు. నాకు తెలుసు అని కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసు అని కూడా అహంకారం. 1 year back ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. చూడండి ఇప్పుడు లోకేష్ అని అసలు అతను ఎవరు? ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుసు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? రంగుల రాజా పవన్ కళ్యాణ్ చెక్కుతారు చెక్కుతారు కరెక్ట్ చెక్కేస్తారు. ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. బట్టలు ఇప్పదీసి కొడతాం, దవడ పగలు కొడతాం. జగన్ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం. వాడి సెల్లు అంత నచ్చిందా? ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకో, తెలియకపోతే తెలియదని అది ఒప్పుకోకపోవడం. కేసులు పెట్టడం జరిగింది. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడు. ఇక్కడ పాయింట్ 1 ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా, దేని కిందైనా దూకి చచ్చిపో, పీడ వదిలి. ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. నిన్ను లోపలికి ముట్టి మీద వాయిస్తాను లంచోడ్కా. ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఏంద్రా హీరోనా నువ్వు? బాడాకో బటనే 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టాలి. అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మనం ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. నీ డాబీ నా కొడుకులు భరిస్తారేమో, నా వల్ల కాదు కాబట్టి నీకు దన్నం గోల్డ్ ఎంకుంటే నిందెంగి. రామ్ గోపాల్ ఒకడు ఎవడో ఉన్నాడు. తను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. అటు పెట్టి ఇంకోటి ఎవడో సబ్బారావు పెట్టాడు, అప్పారావు పెట్టాడు. సోదండి, ఇంకేముంది సోది మాట్లాడుకోవడం అంతే. సోది అంటే సోది. ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? థ్యాంక్ యూ. ఓకే బాయ్.